గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి యొక్క నూతన జన్మను బట్టి మనమందరం కలిసి ఆయన సన్నిధిలో యేసయ్యా అయ్యా నీవున్నావు తండ్రి, మీకు వందనాలు. చూస్తున్న వాడవు, వింటున్నటువంటి వాడవు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఏమిటి రుణం తెచ్చుకోలేము ప్రభువా. నిజంగా ఈ స్థితిలో ఉన్నామంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని కృప బిడ్డ. నీ ఆస్తులు అంతస్తులు కాదు, నీ బలగం కాదు, నీ అవయవాలు కాదు బిడ్డ. తన ఉచితమైనటువంటి కృపనిచ్చి ఆయన మనందరూ నిన్ను నన్ను సజీవ లెక్కలు ఉంచినటువంటి దేవుడు. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ. ఇంకా బ్రతికున్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. కష్టకాలం మంది ఆదుకున్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఆధారపడ్డ దేవుడు, నువ్వు ఆశ్రయించిన దేవుడు, నిన్ను తప్పించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. మరణ బంధకాలు నీ వేధిస్తున్నాయా బిడ్డ? గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళరా, అప్పుల సమస్యతో కోరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళరా, వివాహం కావట్లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళరా, నిన్ను ఈ రోజు విడిపించబోతున్నాడు. నీ కష్టకాలం మంది ఆదుకునేవాడు ఆయనే, నిన్ను తప్పించేవాడు ఆయనే, నిన్ను రక్షించేవాడు ఆయనే, నీ సమస్యను విడిపించేవాడు ఆయనే. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను బ్రతికించింది ఎందుకో తెలుసా బేటా? నువ్వు శ్రమల్లో ఉంటే సంతోషించాలని కాదు, నువ్వు బాధల్లో ఉంటే సంతోషించాలని కాదు బిడ్డ, నువ్వు అవ్యాధిలో ఉంటే సంతోషించడం కాదు, నువ్వు బలహీనతల్లో ఉంటే నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు అనుకున్నావా బిడ్డ? కాదు బిడ్డ, నీ దుఃఖానికి రెట్టింపు ఆనందాన్ని దయచేయాలని. ఇదిగో నువ్వు శ్రమలో ఆ ఉంచిన విశ్వాసాలను బట్టి ఎన్ని శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఎక్కట్లైనా ఆ శ్రమలు ఎదుర్కొని దేవుని కొరకు నిలబడుతున్నావు చూసావా? అందుకనే దేవుని బిడ్డ, నీ విశ్వాసానికి, ఆ కలుగు పరీక్షకు, నీ ధైర్యానికి తగినటువంటి రుజువు, ఆధారం, సాక్ష్యం రూపంలో దేవుడు ఈ రోజున నీకు కార్యం చేయడానికి దేవుడు నేను సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తోడుగా ఉన్నాడు బిడ్డ. హల్లెలూయా. మహోన్నత మహాగణ గొప్ప దేవుడు లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి రాజా. వారు ఏ ఇరుకులో, ఇబ్బందులో, ఎక్కట్లో ఉండి చూస్తున్నారో తండ్రి, వారి ప్రతి బాధ నుంచి వారు విడిపించబడదురుగాక, తప్పించబడదురుగాక, వారి కన్నీరు తొడవబడునుగాక తండ్రి. ఇదిగో నేను లైవ్లో ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, దినములు చెడ్డవంట, మీరు సమయమును పోనీయొద్దంటున్నాడండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట దేవుని బిడ్డలారా. దినములు చెడిపోయినాయి అంట. కాబట్టి ఎందుకో మాట చెబుతున్నాడంటే, మరలా ఇంకొక మాట, దినములు చెడిపోయినాయి, మన సమయాన్ని పోనిస్తున్నామంట దేవుని బిడ్డలారా. అంటే ఈరోజు దేవుడు మాట్లాడితే, ఈరోజు మన దగ్గర డబ్బు ఉంచుకొని మన సజీవ లెక్కలో ఉన్నటువంటి మన సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదంట దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు బాధపడుతున్నాడంట అండి. దినములు ఎలా చెడిపోయినాయి ఏమండి? దినములు ఎలా చెడిపోయినాయి దేవుని బిడ్డలారా? జాగ్రత్త దేవుని బిడ్డలారా, దినములు చెడిపోయినాయి అంట. కాబట్టి మీరు సమయాన్ని పోనివద్దు దేవుని బిడ్డలారా. సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, వర్షాకాలంలో ఎండలు రప్పించగలడు, ఎండాకాలంలో వర్షాలు రప్పించగలడు, శీతాకాలంలో ఎండనే వర్షాన్ని కూడా రప్పించగలనటువంటి దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా చూడండి, భయంకరమైనటువంటి దినములు ఈ దినములలో దేవుని బిడ్డలారా. ఏలూరులోని కన్న తల్లిని ఆస్తి ఇవ్వట్లేదని దేవుని బిడ్డలారా కొడవలు తీసుకొని నడి రోడ్డు మీద పబ్లిక్ లో పిచ్చిగా నరికేశాడండి కన్న తల్లిని. కన్న కుమారుడు. బంధువులంతా ఏడుస్తున్నారు, ఇలాంటి దినము లేకుండా ఉంటే బాగుండు, ఇలాంటి దినము రాకుండా ఉంటే బాగుండు, అసలు ఈ దినముగా కాకుండా ఉంటే బాగుండని రోధిస్తున్నారు బంధువులు దేవుని బిడ్డలారా. ఏ దినమున ఏది సంభవిస్తుందో మనకు తెలియదండి దేవుని బిడ్డలారా. అయితే యెషయా గ్రంథం 1:2 దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితేనే వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈ చెడిపోయినటువంటి దినములలో నువ్వు సమయాన్ని పోలిస్తున్నావా? దేవుని కానికవటానికి దేవుడు ఈ రోజున మాట్లాడితే, నేను రేపిస్తాలే, ఎల్లుండిస్తాలే, దాచుకొని దేవునికి ఇవ్వటానికి వెనకాడే వార్లారా, దేవుని సన్నిధిలో సమయం గడపడానికి వెనకాడే వార్లారా, దినములు చెడిపోయిన జాగ్రత్త. దినములు చెడిపోయినాయి, చెడ్డ దినములంట. దినములు చెడ్డవే, నీకు చెడుతనాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నవే, చెడ్డ తలంపులు పుట్టించడానికి సిద్ధంగా ఉన్నవి బిడ్డ. ఇప్పటి వరకు చెడ్డ హృదయంతో చెడ్డ పనులు చేస్తూ, చెడు చేస్తూ దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళ ఇప్పటి వరకు సమయాన్ని నీ చెడ్డతనంతో దినమును గడిపేటువంటి వార్లారా చూడండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలోని దినములు చెడ్డవి కనుకనే వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి తిరుగుబాటు చేసి, దేవునికి వ్యతిరేకంగా చేసి బాగుపడ్డటువంటి వాడు ఎవడో లేడండి దేవుని బిడ్డ. సమయాన్ని పోనిస్తున్నావా? దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి, వాక్యం చదవటానికి, దేవుని సువార్త ప్రకటించడానికి, నీ ధనాన్ని, నీకున్నటువంటి ఆస్తుల అంతస్తుల్ని దేవుని పరిచర్యకు ఇవ్వటానికి వెనకాడే వార్లారా. దేవుని మందిరంలో గడపడానికి సమయం ఉండట్లేదా? దేవునికి ఇవ్వటానికి నీ మనసు అంగీకరించట్లేదా? జాగ్రత్త. ధనవంతుడు లాజరు, వాళ్ళిద్దరి సంగతి మీకు తెలుసు దేవుని బిడ్డలారా. దినదినము ఏమీ లేకపోయినను విశ్వాసంతో భయభక్తులతో తన బ్రతుకును దేవుని మీద ఆధారపడి కొనసాగిస్తున్నటువంటి వాడు లాజరు దేవుని బిడ్డలారా. ధనవంతుడు తన ధనాన్ని దినదినము సమకూర్చుకున్నాడు. రాత్రి కాల సమయంలో ఒక రోజున దేవుడు తన ప్రాణాన్ని అడిగాడు, ధనవంతుడా, ఈ రోజు నీ ప్రాణం పోతుంది, నువ్వు దాచుకున్న ధనం ఏమైపోయింది, నువ్వు దాచుకున్న డబ్బు ఏమైపోయింది, నీ అన్నదమ్ముల పరిస్థితి ఎలా ఉంటది, నీ ఆస్తులు అంతస్తులు ఏమైపోతాయి అని దేవుని బిడ్డలారా దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు.
ఈ రోజున దేవునికి ఇవ్వడానికి వెనకాడే వారలారా, సమయాన్ని ఆయన సన్నిధిలో గడపడానికి వెనకాడే వారలారా, ఈ దినమున ఏది సంభవిస్తుందో నీకు తెలియదు బిడ్డ. చూడండి, ఒక ప్రాంతంలో దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ దినమున ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. దినములు చెడ్డవి, సమయాన్ని దేవునికి ఇవ్వాలా. నీవు బ్రతుకున్న సమయం అందే. చచ్చిపోతే ఏమి చేయలేవు దేవుని బిడ్డ. ఒకవేళ మరణ పడకల మీద ఉండి కుమిలిపోతున్నావా, అయ్యో నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని పని ఎందుకు చేయలేకపోయాను, బ్రతుకున్నప్పుడు దేవుని పని ఎందుకు చేయలేకపోయాను అని ధనవంతుడు చనిపోయిన తర్వాత నరకంలో ఉండి బాధపడతా ఉన్నాడు. అయ్యా నాకు లేక నా అన్నదమ్ములు భూలోకంలో ఉన్నారయ్యా. అయ్యా లోకాన్ని అంటి పట్టుకొని, లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవముడమ్మాని చేత పట్టుకొని లోకం వైపు చూస్తూ లోకం మీద ఆధారపడి లోకమై శాశ్వతం బ్రతుకుతున్నారయ్యా. అయ్యా అయ్యా వారిని క్షమించండి అయ్యా. ఇదిగో వారికి ఒక్కసారి నీ సేవకులు పంపించి సువార్తను వినిపింపజేయండి అయ్యా. దేవుడు అన్నాడు, అయ్యా అదిగో చూడు, నువ్వు ఎలాగైతే తిరస్కరించావో, నువ్వు ఎలాగైతే ఆస్తులంతస్తుల మీద ఆశ పెట్టుకొని అవే శాశ్వతం అనుకొని ప్రాణాన్ని అవన్నీ సమకూర్చుకొని అనుభవించకుండానే చచ్చిపోయి నరకానికి వచ్చావు. అదిగో నీ అన్నదమ్ములు కూడా సువార్తను ధిక్కరించి దేవుని పనికి డబ్బుని హెచ్చరించకుండా, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా, ఎంతవరకే ఆస్తులంతస్తుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం పోరాడుతున్నారయ్యా, పారుకులాడుతున్నారయ్యా అని చూపిస్తా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ధనవంతుడు కన్నీరు విడుస్తూ ఉన్నాడు, నరకంలో ఉండి బాధపడతా ఉన్నాడు. అయ్యా నాన్నదమ్ములు ఇక్కడ రాకూడదయ్యా, ఈ వేదనకర పరిస్థితుల్లోకి రాకూడదయ్యా, ఈ నరకంలోకి రాకూడదయ్యా. అయ్యా లోకమే శాశ్వతం అనుకున్నానయ్యా, లోకంలో డబ్బు బంగారాలు శాశ్వతం అనుకున్నానయ్యా, అవి నా వెంట ఉంటాయనుకున్నాయ్యా, అవి నన్ను కాపాడతాయి అనుకున్నానయ్యా. కానయ్యా కష్టపడి ప్రయాసపడి నా సమయం అంతా హెచ్చించి ఆ డబ్బు బంగారాలు సంపాదించానయ్యా, ప్రయాసపడి ఆస్తులను సమకూర్చుకున్నానయ్యా, సమయం అంతా దానికే కేటాయించానయ్యా. అయ్యా కాలాలు సమయాలు ఆయన ఆధీనంలో ఉన్నవని వాక్యం సెలవేయట్లేదా బిడ్డ? కాబట్టి ఏ సమయంలో దేవుని బిడ్డ నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావో తెలియదు బిడ్డ. ఈ లోకం అశాశ్వతమైనది బిడ్డ. ఈ లోకం కోసం బ్రతుకుతున్నావా? ఈ లోకం కోసం బ్రతుకుతున్నావా? జాగ్రత్త. ఒకవేళ ఈ రోజునే ఒకవేళ నీ ప్రాణాన్ని విడిచిపెట్టిపోతే దేవుని బిడ్డ, నీ ఆస్తుల అంతస్తులు ఏమైపోతాయి? నీ ఆస్తుల అంతస్తులు ఏమైపోతాయి బిడ్డ? నువ్వెవరి కోసం సంపాదిస్తున్నావు? ఎందుకోసం సంపాదిస్తున్నావు? ఇప్పటి వరకు ఎందుకు బ్రతికావు? ఎందుకు బ్రతుకుతున్నావు? ఎందుకోసం బ్రతకాలనుకుంటున్నావు? అసలు దినములు చెడిపోయినాయి, దినములు చెడ్డవి కనుక నువ్వు సమయాన్ని పోనించావు. ఇప్పటిదాకా చెడ్డ దినాలను గడిపావు నువ్వు. నీ చెడుతనంతో, నీ చెడ్డ హృదయంతో, చెడ్డ మనసుతో, చెడ్డ క్రియలతో దినాలన్నీ గడిపేసి ఇప్పటిదాకా. కాబట్టి ఒకవేళ ఈ రోజే నీ ఆఖరి దినమైతే, ఈ నిమిషమే, ఈ గంటే, ఈ రోజే నీ ఆఖరి అయితే బిడ్డ జాగ్రత్త. నోవహు దినముల్లో జలప్రళయం 40 రాత్రులు 40 పగుళ్లు కురిపించాడు దేవుని బిడ్డలారా. సొదొమ గొమొర్రా పట్టణస్థుల మీదకే అగ్ని గంధకాలు కురిసిని. కాబట్టి దేవుని బిడ్డ ఒకవేళ ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, మనకంటే అందమైన వారు, ఆరోగ్యవంతులు, జ్ఞానవంతులు అనేబడేవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు బిడ్డ. ఎవరికి ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియట్లా బిడ్డ. నిన్ను చంపడానికి బాంబు కనిపెట్టబడింది, నిన్ను చంపడానికి రివాల్వర్ కనిపెట్టబడింది, నిన్ను చంపడానికి కత్తి కనిపెట్టబడింది. దేవుని బిడ్డ, నిన్ను చంపడానికి వాహనాలు కనిపెట్టబడ్డాయి, నిన్ను చంపటానికి నీరు రెడీగా ఉంది బిడ్డ, నిన్ను చంపటానికి భూమి రెడీగా ఉంది బిడ్డ, నిన్ను చంపటానికి కంటికి కనిపించని గాలి రెడీగా ఉంది బిడ్డ. నువ్వు ఎలా తప్పించుకోగలవు? నిన్ను చంపటానికి ఆకాశంలో అగ్ని గంధకాలు రెడీగా సిద్ధంగా ఉన్నాయి. నువ్వు ఎలా బ్రతకగలవు? ఎలా తప్పించుకోగలవు ఈ భూమి మీద? చెడ్డ దినములు. నువ్వు తప్పించబడాలి అంటే, నువ్వు తప్పించుకోవాలి అంటే దేవుని మీద ఆధారపడాలా, దేవుని వైపు చూడాలా. అదిగో ఆ లాజరు, చనిపోయినటువంటి లాజరు దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏమున్నా ఏమి లేకపోయినా ధనవంతుని యొక్క స్థితిని చూసి దేవుని బిడ్డ తనేమి
ఆశపడలేదండి. అయ్యా నాకు ఈ ధనం ఎందుకు ఇవ్వలేదయ్యా, నాకు ఈ డబ్బు ఎందుకు ఇవ్వలేదయ్యా, నాకు ఈ బంగారాలు ఎందుకు ఇవ్వలేదయ్యా, నాకు ఆ పొలాలు ఎందుకు ఇవ్వలేదయ్యా, నాకు ఈ ధనరాశిని ఎందుకు ఇవ్వలేదయ్యా అని అన్నాడా బిడ్డ? లేదు బిడ్డ, లేదు బిడ్డ, లేదు బిడ్డ. లాజరు నీవు నాకుండగా నీవే నా అండగా. లాజరు అంటున్నాడు బిడ్డ, ఆ పరలోకంలో దేవుడి కుడి పార్శ్వాన ఉండి బిడ్డ నిత్య జీవంలో ఉండి లాజరు అంటున్నాడు, యేసయ్యా నువ్వు నాకు ఇచ్చినటువంటి స్థితి ఎంత గొప్పదయ్యా ప్రభువా. స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. ఈ రోజున బిడ్డ సమయాన్ని పోనిస్తున్నటువంటి వారులారా, ధనవంతుల వల్ల నువ్వు నరకంలో ఉంటావు బిడ్డ, నీ బంధుమిత్రులు నరకంలో ఉంటారు. నీ స్థితి ఏ రీతిలో ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకో బిడ్డ. ఈ లోకంలో నువ్వేది సంపాదించినా నీ వెంట రాదు. ఒక్క క్షణంలో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. చెడ్డ దినముల్లో ఉన్నావు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతోనే కుమిలెదనా, కొదువతోనే కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా. యేసయ్యా, 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. బిడ్డ దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించి, దేవా నాకేమన్నా లేకపోయినా ప్రభువా నిత్య జీవం నాకు కావాలయ్యా అని దేవుని బిడ్డ ధనవంతుడు ధర్మం చూసుకు మురిసిపోతా ఉంటే, సమయాన్ని వృధా చేస్తూ ధర్మం మీద ఆశ పెట్టుకొని చెడ్డ దినాలు గడుపుతూ ఉంటే, ఇష్టానుసారంగా లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటే, లాజరు దేవుని వైపు చూస్తూ తనకున్న దీనస్థితిలోనే, తనకున్న ఇరుకులోనే, ఇబ్బందులోనే దేవుని బిడ్డ భక్తిని కాపాడుకొనుచు, విశ్వాసాన్ని పెంపొందించుకొనుచు, దేవా దినదినము చావుకు దగ్గర అవుతున్నటువంటి లాజరు దేవుని బిడ్డ సంతోషపడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డ అయ్యా నాకు నిత్య జీవం ఉందా, నాకు నిత్య జీవం ఉందని సంతోషపడ్డాడు బిడ్డ. ఈ రోజున బిడ్డ నీకున్న ధనము, నీకున్న డబ్బు, నీకున్న బంగారం, నీకున్న ఆస్తులు, నీకున్న సమయాన్ని దేవుని కొరకు సమర్పించి ఆయన కొరకు వాడుదువుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుల మహాగణుడ గొప్ప దేవా, మాకున్నటువంటి అన్ని ప్రభువా నీవేనయ్యా. సమయం నీది ప్రభా, కాలం నీ ప్రభువా, నీ కొరకు మేము వాడుదుముగాక, నీ బిడ్డలు వాడుదురుగాక. చనిపోయిన తర్వాత చేసేది ఏమీ లేదు ప్రభువా, బ్రతుకున్నప్పుడు ఎందుకు చేయలేకపోయానని ప్రభువా ఆ నరకంలో బాధపడే కంటే ప్రభువా ఇప్పుడే నీ బిడ్డలో నీ కొరకు ప్రభా సమర్పించుకుందురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు దేవుని బిడ్డలారా కాల్ చేయండి. నిజమే బిడ్డ, ధనవంతుడు లాజరు సమయాన్ని దేవుని బిడ్డలారా ధనవంతుడు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావా, నీ పిల్లలు ఆ స్థితిలో ఉన్నారా, దేవుని పాదాలు పట్టుకో. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయవలసిందిగా ప్రభు నామం పేడ తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా సమయం ఉండగానే నువ్వు దేవుని పని చేయి, దేవుని మీద ఆధారపడు, ఆయన వేడుకో. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయండి. 9948246067 8790645753 నంబర్స్కు కాల్స్ చేయండి. ప్రార్థన అవసరాల కొరకు
స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయవలసిందిగా ప్రభు నామ పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మరి లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నూరంతల ప్రతిఫలం దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయండి. హలో అమ్మ, ప్రైజ్ లాడమ్మా. అదే అమ్మా, నీ పేరేంటమ్మా? అమ్మా, మీ ప్రార్థన అవసరం చెప్పండి తల్లి. అమ్మా సరే అమ్మా, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడనైన ప్రభా, మరి నీ దాసుడినైన ప్రభా, మరి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేసినప్పటికీ నాయన ప్రభా, యేసయ్య బిడ్డకు మంచి మనసును అర్థం చేసుకునే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయండి. మీకు లైవ్లో కాల్ కనెక్ట్ అవుతుంది. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. 9948246067 8790645753 నంబర్స్కు కాల్ చేయండి. సమయం ఉండగానే మనం దేవుని పని చేయాలా, దేవుని కొరకు నిలబడాలా, దేవుని మీద ఆధారపడాలి. దేవుని బిడ్డలారా ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. హలో, ప్రైజ్ లాడయ్యా. ఏం పేరయ్యా? నా పేరు మహేష్, మా డాడీ పేరు ముసలయ్య. అయ్యా, మీ ప్రార్థన అవసరం చెప్పండి అయ్యా. అదే ప్రార్థన అవసరం ఏంటంటే, కొద్దిగా మా డాడీకి స్టోన్స్ వచ్చినాయి. ఖచ్చితంగా అయ్యా. పరిశుద్ధుడనైన ప్రభా, మరి నీ దాసుడికి నైనా ప్రభా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పటికీ నేను యేసు నామములో ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. అయ్యా దేని కొరకు అయ్యా ప్రార్థన? ఏం పేరు మీ పేరు అయ్యా? చెప్పండి అయ్యా, దేని కొరకు ప్రార్థన? యేసు నామమున ప్రభా కుమారుడికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఆమేన్. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. అయ్యా చెప్పండి అయ్యా, దేని కొరకు ప్రార్థన? కిడ్నీ ఇన్ఫెక్షన్ డయాలసిస్ అయ్యారు సార్, కొంచెం ప్రేర్ చేయండి. దేవా మీకు వందన స్తోత్రాలు తండ్రి. అయ్యా కిడ్నీలో అయ్యా బాధిత ప్రభా, ఎందరైతే బాధపడుతున్నారు ప్రభా, అదిగున్నాను తండ్రి, వారందరికీ సంపూర్ణ స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయవలసిందిగా ప్రభు నామపడి తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయండి. దేవుని బిడ్డలారా లైవ్లో కాల్ కనెక్ట్ అవుతుంది. 2:30కే లైవ్ ప్రోగ్రామ్ ముగించబడుతుంది. కాబట్టి లైవ్ అనంతరం కూడా మీ ప్రార్థన అవసరాల కొరకు మరి కాల్ చేయవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయండి ప్రార్థన అవసరాల కొరకు. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయండి. హలో, వందనాలమ్మా. అమ్మా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణ గొప్ప యేసు నామములో గర్భం తెరవబడి గాక, చక్కని కుమారుని దయచేది గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. మా అమ్మాయి కోసం అండి, వివాహం కొరకు
కొంచెం సాధ్యలో పెట్టండి. యేసు నామములో ప్రభా కుమార్తెకు వివాహము జరుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ లాడమ్మా. వందనాలు పాస్టర్. వందనాలమ్మా. చెప్పండి తల్లి, దేని కొరకమ్మా ప్రార్థన? పాస్టర్ గారు, నా కోడలకు సంతానం లేదు పాస్టర్ గారు. ఏం పేరమ్మా? ఇందిరాని పాస్టర్ గారు, ఎక్కడి నుంచి అమ్మా? అల్లూరు నుంచి పాస్టర్. యేసు నామములో ప్రభా ఇంద్రాణి సిస్టర్ గర్భం తెరవబను గాక, చక్కని కుమారుని అనుగ్రహించదు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. హలో, ప్రైజ్ లాడమ్మా. అయ్యా, ప్రైజ్ లాడమ్మా. చెప్పండి తల్లి. గుంట నుంచి. చెప్పమ్మా. అదే మా పిల్లలు కొంచెం కొద్దిగా సమస్యగా ఉన్న గొడవలుగా ఉన్నాయండి. యేసు నామములో ప్రభు కుటుంబానికి సమాధానం కలుగును గాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా ప్రైజ్ లాడమ్మా. వందనాలమ్మా. బాగున్నారమ్మా? బాగున్నా తల్లి. మహోన్నతుల మహాగండ గొప్ప దేవుని దాసరాలను జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి అవసరం తీర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అమ్మ లైవ్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయండి. దేవుని బిడ్డలారా, ఒకసారి లైవ్లో కాల్ కనెక్ట్ అయినటువంటి వారు దయచేసి మరలా చేయవద్దు, గమనించండి. 2 నిమిషాల టైం ఉంది, 2 నిమిషాల సమయం ఉంది. దేవుని బిడ్డలారా, మరి త్వరగా ప్రార్థన అవసరాల కొరకు కాల్ చేయవలసినటువంటి వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయండి. హలో, ప్రైజ్ లాడమ్మా. వందనాలమ్మా. చెప్పండి తల్లి. అవునమ్మా. ఏం పేరమ్మా? కూతురు పేరు ఏంటమ్మా? యేసు నామములో ప్రభు వందన సిస్టర్కి మంచి వివాహ సంబంధం వచ్చును గాక, ఆమేన్. వివాహం జరుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేయండి. హలో, ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. చూడండి బిడ్డలారా, ఖచ్చితంగా లైవ్లో కాల్ కనెక్ట్ అవుతుంది. హలో, హలో, ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి తల్లి. అయ్యా, ధ్యాస పట్టింది అయ్యా, ధ్యాస. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఆమేన్. హలో, 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 ప్రైజ్ లాడమ్మా. ఆమె చెప్పండి తల్లి, దేని కొరకు అమ్మా ప్రార్థన? అమ్మా దేని కొరకు ప్రార్థన? దేవా, ప్రార్థన అవసరం కొరకు ఫోన్ చేసిన ప్రతి బిడ్డలను ప్రభావ దీవించి ఆశ్రయించి వారి అవసరాలు అక్కలు తీర్చండి. నామ మహిమగంత వరకు వాడుకోండి తండ్రి. అయ్యా అదిగోనైనా మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ వీక్షించిన ప్రతిపెట్టిన ప్రభావ జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరాలు అక్కలు తీర్చండి ప్రభావ. నీ చిత్తమైతే మరి ఒకసారి మేము కలుసుకొని ఈ లైవ్లో మేము అందరం కలిసి నేను స్థుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభావ. నువ్వు ఇచ్చిన గొప్ప అయ్యాదుగుణ తరుణాన్ని బట్టి మీకు వందన స్తోత్రాలు. సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి సాయం చేయమని, మా పాపాలు ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రభావ నీ మీద ఆధారపడే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రోగ్రామ్